విమోచనకి స్ఫూర్తి అని నమ్మిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మహిళా సాధికారతకు నిలువుటద్దం మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు. దానికి మహిళా సాధికారత నిలువుటద్దం అని చెప్పడానికి ఒక సామాన్య మహిళ అయినటువంటి నన్ను ఒక పోలిట్ బ్యూరో సభ్యురాలుగా తీసుకొని ఈ డయాస్ మీద మాట్లాడే అవకాశం కల్పించి, అంతేకాకుండా డయాస్ మీద మాట్లాడే అవకాశం కల్పించడమే కాకుండా నాకు ఎప్పుడు సార్ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఒకసారి మాట్లాడితే చాలు, ఒకసారి డయాస్ మీద కూర్చుంటే చాలు అనుకున్న నన్ను అనేక సార్లు మాట్లాడే అవకాశం కల్పించడం, అలాగే అనేక సార్లు డయాస్ మీద కూర్చోబెట్టే అవకాశం కల్పించినందుకు ఎంతకన్నా ఇలాంటి పదవి ఇచ్చి ఇంకా మంచి అవకాశం కల్పించడానికి కూడా సిద్ధంగా ఉన్న మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు సారిగా తెలుగు నా పదవి ఒక ఎలక్షన్ చెప్పుకోవడానికి కూడా మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మన తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకి పునాది మన గౌరవనీయులైన అన్న నందమూరి తారక రామారావు గారు, అలాగే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారతకి నిలువుటద్దమే కాకుండా ఆనాడు మన అన్న నందమూరి తారక రామారావు గారు తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ స్థాపించి మహిళలు ఉన్నత చదువుల కోసం అని చెప్పి కృషి చేసిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే తండ్రి ఆస్తిలో సమాన పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కు కల్పించాలని సమాన హక్కు కల్పించిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు. వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్న పోలీస్ బ్యూరో సభ్యులందరికీ, అలాగే వేదిక ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే ఈ రోజు ఈ మైత్రి మహానాడుకు దాదాపు 1875 క్లస్టర్స్ లో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొంటూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మహిళా రిజర్వేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహిళా సాధికారతకు చారిత్రాత్మక మైలురాయి నారీ శక్తి వందన్ అధినియం. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించి వారిని రాజకీయాల నిర్ణయాల్లో సమాన భాగస్వాములుగా నిలబెట్టడమే చట్టం యొక్క లక్ష్యం. ఇది కేవలం సంఖ్యాపరమైన మార్పు కాదు, దేశ విధానాలలో మహిళల స్వరం బలపడేలా చేసే ఒక కీలక సంస్కరణ. దేశ జనాభాలో సగం మంది మహిళలకు సమాన రాజకీయ అవకాశాలు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. మన దేశంలో మహిళ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని నమ్మిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటి వ్యక్తి వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళల సంక్షేమం మీద చేసే ఖర్చు అనేది ఒక ఖర్చు కాదు, అది దేశం భవిష్యత్తుకు చేసే పెట్టుబడిని గుర్తించిన ఒక విజనరీ లీడర్ మన నారా చంద్రబాబు నాయుడు గారు. History of Telugudesam Party and Andhra Pradesh. The National Working President of Telugudesam Party, Sri Nara Lokesh ji, in the Mahanadu, the plenary of Telugudesam Party, has proposed 33% reservation for women in all the fields, and the Politburo and 1,845 cluster units of Telugudesam Party in the entire state has unanimously passed this resolution, and therefore this is the history of its kind. Telugudesam Party has now officially proposed and passed a resolution reserving 33% of reservation in all fields for women, and this is in the backdrop of the NDA government resolve and conviction of giving reservation to the women. And we have seen what has happened in the Lok Sabha recently, wherein the Indi group led by Congress party has failed the Lok Sabha bill for reservation for women. Therefore, this is the first of its step. It's a historic step
the Telugu Desam Party is giving its commitment for the development and empowerment of women in India as an integral part of NDA, and NDA once again is showing its commitment for the growth and particularly the empowerment of women in India, wherein the important and the major part of NDA, that is Telugu Desam Party, in its national and annual plenary Mahanadu in Amaravati city has just now, in few minutes back, has passed the resolution giving 33% reservation for women, and the proposal was made by the Telugu Desam Party National Working President Sri Nara Lokesh ji and Telugu Desam Party National President, Honorable Chief Minister of the state of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu ji, has steered and pioneered this resolution. Hats off to all the women. Thank you.